సాగుదలకు వచ్చిన వాళ్ళకి పిలిచి ఇచ్చిన వాళ్ళకే పదవి ఇచ్చి వాళ్ళ కుటుంబాలకే ఇచ్చి వాళ్ళ కుటుంబాలకే ఇచ్చి ఇవ్వాలి కదండి. దయాకర్ గారు నవ్వుతున్నారు మీరు మాట్లాడుతుంటే. ఆయన ఇప్పుడు నేను ఎందుకు జీటీవీకి మొన్న రాలేదు అర్థమైందా? ఇప్పుడు నేనే బ్రహ్మానందం పాత్ర ఏ పాత్ర వేసినా నాకే వచ్చి తాకుతుంది. ఇప్పుడు నాకు రానిది ఒక సమస్య కాదు. తక్కలపల్లి రవీంద్రరావు గారు నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తి. నా పార్టీ ఈ పార్టీ నా పార్టీని డిఫెండ్ చేయాలని తప్పుంటే ఒప్పుకుంటారు, తప్పు ఉంటే ఆయన కూడా ఒప్పుకుంటారు. అందుకని ఆయన అన్నారు కదా, మేము ఆ తప్పు చేసాం కాబట్టి మమ్మల్ని ఓడగొట్టారు. కుటుంబ పార్టీనో లేకపోతే కేసీఆర్ 6 నెలలు మంత్రి, 2 మంత్రులు మహమూద్ అలీ, కేసీఆర్ 2 నెలలు ఉన్నారని, అందుకని మమ్మల్ని ఓడగొట్టారు. మీరే తప్పు చేయకండి అని చెప్తున్నారు. కాదు, ఇప్పుడు రవీందర్ అన్ననే కాదు, సగటు ఎవరు వచ్చినా నేను ఈ డిబేట్ లో ఉన్నాను అనుకో, మంత్రుల ముచ్చట వచ్చింది అనుకో, ఇక నువ్వు ఆగవా బాబు, నువ్వేం మాట్లాడుతావు, నీకు ఇవ్వకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తావు అని చెప్పి నాకే బ్రహ్మానందం పాత్ర అని అంటున్నా కదా. అందుకనే నేను మీరిద్దరు యూటీ బ్యాచే, ఉద్యమ తెలంగాణ బ్యాచే. తక్కలపల్లి రవీందర్ ఫౌండర్ మెంబరు, ఫౌండర్ మెంబరే కదా. మేము కలిసి పనిచేసినాము. దయాకర్ గారు కీలకమైన జాయింట్ యాక్షన్ కమిటీ కోదండరామ్ గారితో సమానంగా పనిచేసిన దళిత బిడ్డ. ఆయన అసాధారణమైన 2 సార్లు పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయి 3వసారి నువ్వు ఆగు, ప్రభుత్వం పార్టీ అధికారం రావాలంటే ఉన్న నేత. నేను అనేది క్యారెక్టరేషన్ ఏంది, సర్వీసెస్ ఏంది, సాక్రిఫికేషన్ ఏంది, ఇట్లాంటివన్నీ పెడితే ప్రజాక్షేత్రంలో ఒక వెలుగు అనేది నింపగలుగుతారు, ఒక ఆకాంక్షలు అనేది తీర్చగలుగుతారని. ఆడియన్స్ పోల్ పెడితే అద్దంకి దయాకర్కి ఇచ్చేస్తారు. హైకమాండ్ కి ఇవ్వబట్టి పోతుంది, కానీ దృష్టి ఉండాలని నేనంట. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఉద్యమకారులు కూడా చాలా మంది మొన్న టిఆర్ఎస్ మిత్రులు వచ్చిండే, బీజేపీ మిత్రులు వచ్చిండే ఒక మీటింగ్ కు మన చీమసీన్ పెట్టిన దాంట్లో ఉద్యమకారుల ప్రయోజనాలు నెరవేర్చాలంటే ఉద్యమకారులు ప్రాధాన్యత ఉండాలని ఒకటి పెట్టిరు. దాంట్లో ఇదే వచ్చింది. ఏది మంత్రి ఉద్యమకారులకు ఏమిటి అటు కోదండరామ్ గారికి అని ఇటు దయాకర్కి అని ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది ఉండే. కానీ సరే, దాంట్లో ఉండే ఇప్పుడు కొన్ని మనం చెప్పలేం, కానీ మంత్రి ప్రాతిపదికలు అనేవి కొంచెం టిపికల్ గానే ఉంటాయి. కాబట్టి నేను అడగడం వరకు ఇప్పుడు అడగలేదు. విటమిన్ ఎం ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. అది నేను ఒకటి మాత్రం చాలా రాజకీయాల్లో మీకు తెలుసు, నేను 2 సార్లు ఎమ్మెల్యే టికెట్లు తెచ్చుకున్నప్పుడు కూడా నేను ₹1 ఎవరికి ఇవ్వలేదు. ఎమ్మెల్సీ కూడా నా శ్రమకు వచ్చిన గుర్తింపే. రేపు మంత్రి వచ్చినా ఇంకేదొచ్చినా కూడా నేను ప్రజల కొరకు కొట్లాడినందుకు కష్టపడ్డందుకు వచ్చేదే తప్పితే నేనైతే విటమిన్ ఎమ్మో ఇట్లాంటివి నేనైతే చేసేటోని అయ్యే ఉంటే ఇంకెక్కువ మేలు చేయగలిగే. లేట్ అయింది కదా. రెండవది మొన్న మీనాక్షమ్మని అడిగిన నేను, ఎందుకంటే చాలా మంది ఏంటంటే అడగకపోతే నీకు ఎందుకు ఆ మంత్రివర్గం ప్రస్తావన వస్తుందన్న తర్వాత నేను మొన్న వారిని పోయి కలిసి అడిగిన. సరే, వారిని అడిగిన ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకు ముందు చాలా ప్రైవేట్ మన టీవీ ఛానల్స్ లో అక్కడక్కడ చెప్పినప్పుడు కూడా దయాకర్ సేవలు వినియోగించుకుంటామన్నారు. కాబట్టి వారి దృష్టిలో ఉన్నది. కాబట్టి నేను ప్రత్యేకించి ఇప్పుడు మొన్ననే ఎమ్మెల్సీ వచ్చింది, ఎమ్మటే పోయి దయాకర్ చూసిన మంత్రి అడుగుతుందంటే ఇదెంత ఆశగొట్టు ముచ్చటంటారనే నేను కామ్ గా ఉన్న తప్పితే, ఇప్పుడు నాకు ఎలిజిబిలిటీ విషయంలో నాకంటే క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారని నేనేమనుకోను. ఎందుకంటే వారు అన్నట్టుగా ఏజ్ దృష్ట్యా చూసినా, లేకపోతే ఎకడమిక్ గా చూసినా, లేదంటే ఏజ్ దృష్ట్యా చూసినా, తెలంగాణ సమాజంలో నేను ఎమ్మెల్సీ కాకముందు, ఎమ్మెల్యే కంటెస్ట్ చేయకముందు కూడా తెలంగాణ ఉద్యమం నేను చిన్నప్పుడే నాకు పెద్ద ఒక అప్లాజ్ తెలంగాణ మూవ్మెంట్ లో ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు జేఏసీ లో ఉన్నా, కోదండరామ్ గారు జేఏసీ చైర్మన్ ఉన్నా, నేను ఒక ప్రత్యేకంగా ఉన్నా. గుర్తింపు పేరు కొరకు కాదు, సేవలు అనేది ఇంపార్టెంట్. వారు రవీందర్ గారు అంటే దయాకర్ గారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పాలిటిక్స్ లోకి రావాలంటే ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ గానీ లేదంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ గానీ ఉండాల్సిందే అంటారా? నాకైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మా డాడీ ఒక చిన్న మండల స్థాయి చిన్న నాయకుడు, అమ్మ వెనకటి కమ్యూనిస్టు నాయకుడు బిఎన్ రెడ్డి గారితో, మల్లు స్వరాజ్యం గారితో కలిసి తుంగతుర్తి నియోజకవర్గంలో అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో చాలా చిన్న ఆయన పెద్ద గుర్తింపున్న ఆయన కూడా కాదు. కానీ నేను నా సొంతంగా నేను చదువుకున్న తర్వాత ఉద్యమంలోకి వచ్చిన, నేను సామాజిక ఉద్యమాల నుంచి మాలమానాన్ని పెట్టిన తర్వాత ఆ రోజు మందకృష్ణ గారు, కేసీఆర్ గారు నన్ను జేఏసీలకు ఇన్వైట్ చేసిండ్రు. ఆ రోజు జేఏసీలో చేయడం వల్ల నాకు తెలంగాణ ఉద్యమకారుడు గుర్తింపు వచ్చింది. కాబట్టి
కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్వైట్ చేసింది. అట్లా పని చేసుకుంటూ పోతే టికెట్లు ఇచ్చిండ్రు నాకు. ఫస్ట్ టైం సోనియా గాంధీ గారు కానీ, తర్వాత రాహుల్ గాంధీ గారు ఇచ్చిండ్రు. సరే అప్పుడు గెలవలేకపోయినామనే విషయాలు పక్కన పెడితే మూడోసారి ఆగమన్నా ఆగినాం, ఎందుకంటే అది పార్టీ ఇంట్రెస్ట్ తోని. ఇప్పుడు ఇచ్చిండ్రు. దీని తర్వాత కూడా నేను ఎప్పుడు ఎక్కడ ఆర్థికం అంటే సివిక్స్ నమ్ముకున్నా కానీ నేను ఎకనామిక్స్ నమ్ముకోలే. కాబట్టి నేను ఒక ప్రయోగమే తెలంగాణ రాజకీయాల్లో అద్దంకి దయాకర్ ఒక ప్రయోగం. ఎందుకంటే ఒక సామాన్యుడు, ఒక మారుమూల పల్లెలోని ఒక దళిత కుటుంబంలో పుట్టిన అద్దంకి దయాకర్ కూడా ప్రజలు ఇంత గుర్తింపు ఇచ్చిండ్రు ఉద్యమం వల్ల. ఇలా కాంగ్రెస్ పార్టీ వల్ల రాజకీయ గుర్తింపు వచ్చింది. ఇలా ఎమ్మెల్సీ అయిన రవీందర్ గారితో కలిసి మొన్న నేను అక్కడ ఏది జెండా వందనానికి పోయినప్పుడు చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు పార్టీలకు అతీతంగా సంతోషపడ్డారు. ఏంటంటే మా ఉద్యమకారునికి కలిగిన ఒక గుర్తింపు అని చెప్పి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళు కూడా నాకు మెసేజ్ పెట్టా, అన్న మేము సంతోషపడుతున్నాం అన్న అని చెప్పి. రేపు ఏదైనా అట్లా ఒక సామాజిక న్యాయ పునాది మీద, సేవా పునాది మీద నేను లీడర్ని కావాల్సిందే తప్పితే, నేను అంటున్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ మనం సేక్ ఆఫ్ డిస్కషన్ మీరు అన్నారు కాబట్టి, ఒక 200 100 పెడితే మంత్రి వస్తుంది అనుకుంటే ఆ 200 100తో నేను ఒక 10,000 కోట్ల సర్వీస్ చేయొచ్చు. అవి నా దగ్గర ఉంటే దాని కొరకు నేనేం వెచ్చించాల్సిన అవసరం లేదు. కానీ పార్టీ నా పట్ల కన్సర్న్ ఉన్న విషయాన్ని నేను గుర్తుంచుకున్నా కాబట్టి నేను ఎప్పుడు కూడా ఆశకు పోలేదు. నేను ఒక చూద్దాం మీరు అన్నట్టు సెప్టెంబర్ అక్టోబర్ లో మంత్రివర్గ విస్తరణ మళ్ళీ జరుగుతుంది అంటారు కాబట్టి అప్పుడు వస్తుందా లేదా? ఆల్ ది బెస్ట్. ఆడియన్స్ పోల్ పెడితే మాత్రం అద్దంకి దయాకర్ మీ టీవీలో మందకృష్ణ గారు అన్నారు, మా రవీందర్ అన్నారు, మా దయాకర్ ఎలిజిబుల్ కదా ఇవ్వాలి కదా అని అన్నారు. ఇప్పుడు ప్రత్యర్థులు చేయాలని మళ్ళీ మీరు పెడతారు. సత్య గొర్రె నాకు ఇప్పుడు వచ్చింది కదా, ఇందుకు నీ దగ్గరికి రాంది. ఇప్పుడైనా అర్థం చేసుకో భరత్ భాయ్, ఇది అసలు కథ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చాలా ఇంపార్టెంట్